హాయ్ తెలుగు వన్ వ్యూవర్స్, కందిరిగా ఆగస్ట్ 12th రిలీజ్ అవుతుందండి. సో రామ కృష్ణ కృష్ణ అనే సినిమా లాస్ట్ ఇయర్ May 12th, 2010 రిలీజ్ అయింది. 15 months తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 15 months, August 12th, May 12th. సో అందరూ తప్పకుండా చూడండి. ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? కందిరిగా టైటిల్ జస్టిఫికేషన్ అనేది హీరో క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చిందండి. అంటే కందిరిగా అనేది ఎప్పుడు కొడతో తెలియదు. సో దానికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది. సో హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంతే, వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. హన్సిక సెకండ్ ఫిల్మ్ అండి. హన్సికతో ఫస్ట్ మస్కా చేశాను అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్. వాసు పేరు మార్చేశాను, మాసు అని పెట్టాను ఈ సినిమాకి. ఫ్లైట్ లో వెళ్తావు, ట్రైన్ లో వెళ్తావు, బస్ లో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు. ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ చాలా మంది ఇండస్ట్రీలో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడు అనుకుంటారు. అండ్ ఫస్ట్ సినిమా మాకు చెప్పినట్టు కానీ ఆల్రెడీ 4 సినిమాలు చేసినట్టున్నాడు, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్గా చేస్తున్నాడు. ఈ వాజ్ కెమెరామెన్ బిఫోర్. సో ఇట్ వాజ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ డెఫినెట్గా ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. ఆడు నీకన్నా పెద్దదని చెప్తా. ఆడియో రిలీజ్ అయింది. సో ఆడియో రిలీజ్ తర్వాత చాలా ఇది వచ్చింది, సాంగ్స్ విన్న తర్వాతే. అండ్ ట్రైలర్స్ చూస్తే అందరూ యాక్షన్ నచ్చిన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ నచ్చిన వాళ్ళు, లవ్ నచ్చిన వాళ్ళు. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అండ్ రెడీ తర్వాత అంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదే చేశాను నేను. సో యా, ఐ థింక్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ మేక్ ద USP ఫర్ ద ఫిల్మ్. ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? చాలా సినిమాలో హీరో ఒక ప్లాన్ వేసి ఎప్పుడు సెకండ్ హాఫ్లో ఒక ప్లాన్ వేసి చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో అలా ఉండదండి. అంటే 2 సార్లు ప్లాన్ వేయడానికి ట్రై చేస్తాడు కానీ దోలుదేరద్ది. సో ప్లాన్ మనకు కరెక్ట్ కాదని చెప్పేసి హీరోకి ఎక్కువ నోటుదోలు ఎక్కువ. సో చెప్పేస్తాడు, దాని తర్వాత ఉన్న సిచ్యువేషన్స్, ఆపర్చునిటీస్ ఎలా వాడుకుని అచీవ్ చేశాడు అనేది కొంచెం కొత్తగా ఉంటుంది సినిమాలో. చాలా సాటిస్ఫాక్టరీగా ఉందండి. సినిమా రిలీజ్ ముందలే చాలా ఆదరణ వచ్చింది సినిమాకి, ఆడియోకి. సినిమా రిలీజ్ తర్వాత ఇంకా అది 10 times అవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా ఆ ఫ్లేవర్ అనేది తెలిసిన తర్వాత ఇంకా 10 times ప్లస్ అవుద్ది సినిమాకి. స్పెషల్ స్టెప్స్ అంటే ప్రతి సినిమాలో ఉంటుందండి, ఏదో స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటాను. అదేంటనే చెప్పకూడదు, మీ సినిమా చూస్తే తెలుస్తుంది. మోకాల్ స్టెప్స్ అనేది మస్కాతో స్టార్ట్ చేశాను, అంత తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు. సో ఈ సినిమాతో ఈ సినిమాలో పెట్టలేదు. నీ స్టెప్స్ ఏమి ఉండవు, కొంచెం కొత్తగా ఉంటాయని. యాక్షన్ 7 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో. 7 అంటే మొత్తం యాక్షన్ సినిమా కూడా కాదు. దిస్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఎంటర్టైనింగ్ యాక్షన్ సీక్వెన్సెస్. బాగా చేశారు స్టన్ శివ మాస్టరును గణేష్ అని కొత్త అతను. సో బోత్ ఆఫ్ దెమ్ హావ్ డన్ రియలీ ఫ్యాబులస్ జాబ్. అండ్ ప్రోమో చూస్తే తెలిసిపోతుంది, థియేట్రికల్ ట్రైలర్ మొత్తం యాక్షన్ చేసాం. సో లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్ ఆల్సో. పగిలిపోద్ది. లైక్ ఐ సెడ్, ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక హీరోయిన్ చూస్తాడు, లవ్లో పడతాడు, విలన్ వస్తాడు, ప్రాబ్లం పెడతాడు, హీరోయిన్ని ఎలా తన దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనేది ఒక రెగ్యులర్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసి కొంచెం కొత్తగా ఆలోచించేసాం. సో సినిమా ఈ పోస్ట్ ప్రొడక్షన్లో చూసిన వాళ్ళు కూడా కొంచెం కొత్త పదాలు వాడారు సినిమాకి. ఒక ఫ్రెష్ కమర్షియల్ స్టోరీ అన్నారు. సో జనరలీ ఫ్రెష్ అనే పదం ఒక లవ్ స్టోరీకి వాడతారు. కమర్షియల్ ఫిల్మ్ అనేది కమర్షియల్ ఫిల్మ్స్కి వాడతారు కమర్షియల్ అనే పదం.
సో ఫ్రెష్ కమర్షియల్ స్టోరీ అన్న వెంటనే నాకు ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. సురేష్ గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. హీస్ డన్ అ లాట్ ఆఫ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ ఈ సినిమా కూడా చాలా ఖర్చు పెట్టి చాలా భారీగా తీశారు. డెఫినెట్గా మంచి సినిమా తీసామండి. ఏ సినిమా ఏ రేంజ్ అనేది మన చేతిలో ఉండదు, కానీ డెఫినెట్గా ఆడియన్స్ని నేనైతే డిసప్పాయింట్ చేయను, సినిమా కూడా మాత్రం డిసప్పాయింట్ చేయదని చెప్తాను. Future projects I'm doing one with Karnakaran garu and one with Gautam Menon garu. So as of now, ఇంకా స్టార్ట్ చేస్తాను. I'm not the Gavaskar, but the Tendulkar is the man of the match for this RBI match. డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏం లేవండి. ఐ ఆల్వేస్ డ్రీమ్ క్యారెక్టర్స్, డ్రీమ్ రోల్స్ అన్నట్టు కూడా ఏం లేవు. బేసిక్గా ఆల్వేస్ సే వన్ థింగ్, నాకు వచ్చిన క్యారెక్టర్ గురించి నేను డ్రీమ్ చేస్తూ ఉంటాను, కానీ రాబోయే క్యారెక్టర్ వస్తే బాగుందని ఇప్పుడు డ్రీమ్ చేయను. నాకు క్యారెక్టర్ చెప్పారంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, నిద్రపోయేటప్పుడు దాని గురించి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? I'm not the Gavaskar, but the Tendulkar is the man of the match for this RBI match. ఫ్లైట్లో వెళ్తావు, ట్రైన్లో వెళ్తావు, బస్సులో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు, నా కొడతా సీనుగాడంటే నడుక్కో. ఆడు నీకన్నా పెద్దదవని చెప్తా. వేసేమన్నారా? పగిలిపోద్ది.